శ్రావణ్ గారు, మోహన్ బాబు, మంచు మోహన్ బాబు, డైలాగ్ కింగ్ మోహన్ బాబు, పద్మశ్రీ కూడా ఉంది కదా! సో, మోహన్ బాబు గారు సంబంధించి గత గతాన్ని చెప్పడానికి లేదు. కొన్ని స్టార్టింగ్ నుంచి కూడా ఏదో ఒక వివాదంలో ఆయన ఫ్యామిలీ ఉంటూ వస్తుంది. పర్సనల్ కావచ్చు, ప్రొఫెషనల్ కావచ్చు, ఇటు సినీ రంగం కావచ్చు, రాజకీయ రంగం ఎప్పుడు ఏదో ఒక వివాదం అనేది ఆయన చుట్టుముడుతా ఉంటాయి. అంటే స్వభావరీత్యా ఆయన వ్యక్తిగతమైనటువంటి ప్రవర్తన వల్ల అంటారా? ఏంటి? రీసెంట్‌గా మనం చూసినట్టయితే 'మోహన్ బాబు యూనివర్సిటీ' దానికి సంబంధించి 3 నెలల క్రితం మనం చూసాం. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి పేరెంట్స్ చేయడం జరిగింది. అదే ఇష్యూ మీద రీసెంట్‌గా ధర్నా చేస్తే కిడ్నాపులు చేయించడం, తీసుకెళ్ళి ఫార్మ్ హౌస్‌లో బంధించే ప్రయత్నం చేయడం, పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం జరిగింది. ఈ కేసు సంబంధించి తాజా పరిణామాలు మనకు వినిపిస్తా ఉన్నాయి. దీని గురించి కొద్దిగా వివరంగా చెప్పండి. యాహ్! దీంట్లో మీరు అడిగిన ప్రశ్న 2 రకాలైనటువంటి కోణాలున్నాయి. ఒకటి మోహన్ బాబు ప్రవర్తన, వ్యక్తిత్వ వివాదాలు ఏంటి అనేది. రెండవది రీసెంట్‌గా జరిగిన కేసు తాలూకు వివరాలు. హ్మ్. రీసెంట్‌గా మనందరికీ తెలిసిందే మోహన్ బాబు గారి విద్యాలయం. హ్మ్. విద్యాలయం పేరు మీద వ్యాపారం చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వార్తలు వింటా ఉన్నాం. ఆయన యూనివర్సిటీ పేరు మీద విద్యార్థుల యొక్క అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, అంటే అఫీషియల్‌గా కాకుండా అన్‌అఫీషియల్‌గానే వివిధ రూపాల్లో, అంటే చాలామంది కార్పో ఫండ్ అని ఇంకో రకంగా ఇప్పుడు వీళ్ళు చేసిందంటే ఒక యాప్ ఏదో క్రియేట్ చేసి ఆ యాప్‌లోకి ఎంటర్ అయిన తీసుకున్న వాళ్ళకి ప్లేస్‌మెంట్స్ గైడ్‌లైన్ కౌన్సెలింగ్ ఇస్తాము. దాని ఫీజు ఇంకా రకరకాల ఫీజుల్లో, అంటే గవర్నమెంట్ నిర్దేశించిన ఫీజు కన్నా సుమారు ఒక స్టూడెంట్ రూ. 1,00,000 వరకు వివిధ రూపాల్లో కట్టాల్సొస్తుంది. ఈ దోపిడీ ఎక్కువగా ఉంది. తీరా ఎగ్జామ్స్ ముందు ఆ యాప్‌లో పేమెంట్ కట్టనోళ్ళకి మేము హాల్ టికెట్ ఇవ్వని చెప్పేసి వాళ్ళు చెప్పడంతోటి గత్యంతరం లేనటువంటి విద్యార్థి సంఘాలకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు నెగోషియేట్ చేశారు, పోరాడారు, అడిగారు, దాన్ని బుల్డోజ్ చేశారు అని విద్యార్థి సంఘాల ఆరోపణ. దాని మీద విద్యార్థి సంఘాలు మోహన్ బాబు గారు యూనివర్సిటీ నుంచి ఎలాంటి స్పందన రాకపోతే వీటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానిక విద్యార్థి నాయకులు అయినటువంటి ఎస్ఎఫ్ఐ లీడర్లు స్థానిక కలెక్టర్కు వినతి పత్రం ఇస్తే ఉద్దేశం వెళ్తున్న క్రమం తెలుసుకున్నటువంటి ఈ మోహన్ బాబు గారి బౌన్సర్లు, రౌడీలని చెప్పొచ్చు. వాస్తవానికి బౌన్సర్లని చెప్పడానికి కూడా నాకు మనసు రావట్లేదు. ఆ విధంగా బౌన్సర్లు రౌడీల్లా ప్రవర్తించి ఆ నడి రోడ్డు మీద బహిరంగంగా అందరూ చూస్తుండగానే విద్యార్థులను ఆయన ఎత్తుకెళ్ళిన విధానం బహిరంగంగా అందరూ చూశారు. వెంటనే వీళ్ళు పోలీసులను ఆశ్రయించడం, పోలీసులు కూడా ఆ వాహనాలు ఛేదించి ఎక్కడికి వెళ్ళిందంటే మళ్ళీ మోహన్ బాబు గారి ఎస్టేట్కి వెళ్ళిందని అక్కడ ఆ విద్యార్థులను తీసుకురావడం జరిగింది. ఈ విషయంలో ఏదైనా తేడా ఆలస్యం జరిగి ఉంటే ఆ విద్యార్థి నాయకులు బ్రతికేవారా అనేది ప్రశ్న ఇప్పుడు. సో ఈ విషయం చిలికి గాలివాన అవ్వడం, కేసు అవ్వడం, A2ను మోహన్ బాబు యూనివర్సిటీకి పంపించిన పిఆర్ఓ మీద A1 పెట్టేసి, ఆ తర్వాత A2 మోహన్ బాబు అండ్ మోహన్ బాబు కొడుకు అయినటువంటి విష్ణు మీద A3 పెట్టారు. ఇక్కడ సాధారణంగా ఏ ట్రాఫిక్ చాలాను ఉల్లంఘిస్తున్నప్పుడో లేదా ట్రాఫిక్ నో పార్కింగ్ కాడ ఏదైనా చిన్న వివాదం జరిగితేనే అరెస్ట్ చేసి ఎత్తుకెళ్తున్నటువంటి పోలీసులు, స్టేషన్లో కూర్చోబెట్టి కుమ్మేసే ఈ పోలీసులు A1, A2, A3గా వ్యవహరిస్తున్నటువంటి ఈ కేసులో A2ని అరెస్ట్ చేయకుండా మోహన్ బాబు పట్ల సత్సారం ఎందుకు చేసిందని నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా ఉన్నా. అంటే చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది కానీ కొందరికి చుట్టం ఎందుకు అవుతుందని నా ప్రశ్న. ఎందుకంటే మోహన్ బాబు గారు ఇదే సంఘటన కాదు, గత 3 మాసాలు 4 మాసాల కింద తన కుమారుడు మనోజ్ గారి విషయంలో డిస్ప్యూట్ వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబకు తగాదే కావచ్చు, అక్కడ జరుగుతున్న రాద్ధాంతంలో కవరేజ్కి వెళ్ళిన ఒక మీడియా ప్రతినిధి మీద దాడి చేసి అతని మీద గాయపడేలా చేస్తే అటెంప్ట్ టు మర్డర్ కేసు కూడా అయింది ఆయన మీద. కానీ ఆ కేసులో కూడా ఆయన అరెస్ట్ కాలేదు. ఆ కేసులో అంటే వెంటనే అరెస్ట్ చేసేటువంటి పోలీసులు మరి ఇట్లాంటి ఒక సెలబ్రిటీ హోదా చూస్తున్నారా, ఆయన పొలిటికల్గా చూస్తున్నారా? అంటే మోహన్ బాబు గారికి నేషనల్ వేజ్లో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారితో రేంజ్లో పరిచయాలు ఉన్నాయి కదా, మరి అందువల్ల సత్సారం చేశారా? అంటే చట్టం ఆయనకు సమానం కాదా? ఆర్టిస్టు, సీనియర్ ఆర్టిస్టు, ఓకే, సౌత్ ఇండియాలో ఒక సీనియర్ ఆర్టిస్టు, అంత మాత్రంలో ఢిల్లీ రేంజ్లో ఆయనకి ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అసలు జనానికి అర్థం కావట్లేదు. అంటే జగన్కి ఏదో దగ్గర బంధుత్వం ఉంది, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు బిడ్డ అన్నయ్య బిడ్డను విష్ణు చేసుకున్నాడు అనేది ఒకటి ఉంది. సో ఢిల్లీ లెవెల్లో, బీజేపీ లెవెల్లో ఎందుకు ఆయనకు అటువంటి రిలేషన్ ఉంది? సార్ అది బీజేపీ పాలసీ. దాన్ని ఇంకా మనం రాజకీయంగా విమర్శించడం చాలా దిగజారినటువంటి రాజకీయ సిద్ధాంతాలు వాళ్ళవి. సభ్య సమాజం సిగ్గుపడేటి సిద్ధాంతాలు ప్రవర్తిస్తున్నారు. మూల సూత్రాలైనటువంటి అరాచూత్రాలు ఎప్పుడో గాలికి వదిలేసి వాళ్ళు ఏం లేదు, ఒక రాష్ట్రంలో ఇన్ఫ్లుయెన్సబుల్ ఉన్న పర్సన్ తోటి స్నేహం, ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తున్నారు. ఓకే, ఇన్ఫ్లుయెన్సబుల్గా ఉన్నటువంటి సెలబ్రిటీ హోదాలు ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో ఒక స్పోర్ట్స్లో ఉన్న అతన్ని కానీ, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఇన్ఫ్లుయెన్సబుల్ ఒక ఆర్టిస్ట్ తోటి, ఒక కళాకారుతోటి స్నేహపూర్వకమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వాళ్ళతోటి వీళ్ళు ఏమైనా ఓ పాజిటివ్ వేవ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా
చూసాం. నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు కూడా ఈ రాష్ట్రంలోకి వచ్చేసి సినీ హీరోలను కలిసి వెళ్ళిపోయారు. వాస్తవానికి సరే అది వ్యక్తిగత వాళ్ళ పార్టీ విధి విధానాలు కావచ్చు. కానీ ఇతనికి ఉన్న పరిచయాలు ఉండడం తప్పేం లేదు. నా ఉద్దేశంలో వాళ్ళు వీళ్ళు పరిచయాలు చేసుకోవడం తప్పు లేదు. వీళ్ళు వాళ్ళతో పరిచయాలు మెయింటైన్ చేయడం కూడా తప్పు లేదు. ఎందుకంటే చేయకూడదని ఎక్కడా చట్టం చెప్పట్లేదు కాబట్టి. సో మరి ఆ ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నాయి కాబట్టే ఇతను అరెస్ట్ చేయలేకుండా సత్సారం చేశారా? అతడు కోర్టుకెళ్ళి క్వాజ్ చేసుకోవడం, యాంటీ స్ప్రే బెయిల్ తెచ్చుకునేంత వరకు పోలీసులు వెయిట్ చేస్తున్నారు. ఇదే సామాన్యుడు చేస్తే ఆ విధంగా వెసులుబాటు ఇస్తారా? ఈ విషయంలో నిన్న మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగినటువంటి ఏ2గా ఉన్నటువంటి మోహన్ బాబు గారి కేసు క్వాజ్ చేయాలని సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తే సర్వోన్నత న్యాయస్థానం అంటే క్వాజ్ అంటే ఏంటంటే క్వాష్ పిటిషన్ అంటే ఏంటంటే ఈ కేసుకు నాకేం సంబంధం లేదు, అనవసరంగా బయటపడింది, కొట్టేయండి అనేది ఉద్దేశం. నా మీద పెట్టే కేసు కొట్టేయండి అని చెప్పడం. ఈ కేసుకు నాకు సంబంధం లేదు, అసలు ఆయన వరదలు నేను వరదలు, ఈ టాపిక్ ఏందో ఆ టాపిక్ ఏందో నాకు తెలియదు, అనవసరంగా నా పేరు వచ్చేసింది, దాని మీద నన్ను విముక్తిని చేయండి అనేది వెళ్ళడం క్వాష్కి. సో ఆ కాజు మీద వెళ్ళి ఉండొచ్చు. దానికి స్పష్టంగా మీడియా ఆధారాలు, చాటింగ్లు, ఫోన్ రికార్డులు, బహిరంగంగా కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళిన విధానం, ఎత్తుకెళ్ళిన వ్యక్తి మీ ప్రెమిసెస్లో దొరకడం అని సంబంధం లేదంటే కోర్టు అయితే అభ్యంతరం చెప్పినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద కొన్ని సంఘటనలు చూసినప్పుడు చట్టం కొందరికి చుట్టమవుతుందా లేదా చట్టంలో ఉన్న లొసగులు ఇదేంటి చట్టంలో లొసగులు అడ్డం పెట్టుకొని అవతో కాష్ చేసుకుంటున్నాడు లేదా యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకుంటున్నాడు. గతంలోనే అంటే మనోజ్ గారి విషయంలోనే స్పష్టంగా తెలిసిపోయింది యూనివర్సిటీలో అరాచకాలు సాగుతున్నాయి. దీంతో ఇప్పుడు వెలుగులోకి వచ్చినాయి. ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు మనోజ్ గారు ఎందుకు ఈ మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడాడు. ఇవి బయటకు వచ్చిన అక్రమాలు ఎన్ని ఉన్నాయి, ఇంకా రాని ఎన్ని ఉన్నాయని కూడా నేను అనుమానిస్తా ఉన్నాను. ఇంకోటి అంటే ఈ యొక్క మోహన్ బాబు యూనివర్సిటీ మీద వచ్చేటువంటి డబ్బుల్ని సినిమాలుగా తీయడం, సినిమాలు ఫ్లాప్ కావడం జరిగింది అనేది ఒక అపవాదం ఉంది. అలానే రీసెంట్గా వచ్చిన కన్నప్ప సినిమాకి 250 కోట్ల దాకా అంటే ఎక్కువ అమౌంట్ మోహన్ బాబు యూనివర్సిటీ డబ్బులు వాడటం జరిగింది. వాటిని రికవరీ చేసుకునే దాంట్లో పిల్లల మీద భారం వేస్తున్నారు అనేది ఒక విమర్శ ఉంది. దీన్ని ఏమంటారు? రైట్, అదే అండి. ఇంతకుముందు దాంట్లో ఒకటి కూడా చెప్పాలి, మోహన్ బాబు క్యారెక్టర్ కూడా ఇది కూడా చెప్పేస్తాను. వాస్తవానికి సోషల్ మీడియాలో బాగా విమర్శలు అవుతుంది. మీరు అడిగిన పాయింటే, ఈ మోహన్ బాబు ట్యాక్స్ కట్టాలా, ఎం ట్యాక్సా, ఇది ఫిల్మ్ ట్యాక్సా, కన్నప్ప ట్యాక్సా, సెస్ అని అడుగుతూ ఉన్నారు. నిజంగా కూడా చూస్తే కూడా ఆ ప్రభావం కనపడుతుంది. ఎందుకంటే కన్నప్ప వాళ్ళు చేయదాటిపోయిన ప్రాజెక్ట్ అయింది. సినిమాకు ముందు వాళ్ళకు లిక్విడ్ క్యాష్ కావాల్సి వచ్చింది. సినిమా అడుగున్న సాధించలేదు, డిసప్పాయింట్ చేసింది కాబట్టి కూడా వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందో, అందుకోసమే మా నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారేమని చెప్పి కూడా విద్యార్థి సంఘాలు ఆరోపించాయి, విద్యార్థులు ఆరోపించారు. సోషల్ మీడియా కూడా అదే వైరల్ అవుతుంది. జరుగుతున్న పరిణామ క్రమం చూస్తే మాత్రం మనం కూడా అనుమానించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే విద్యా సంస్థ ఎప్పటికైనా విద్యా వ్యాపారం కాదు, ఎప్పటికైనా హాస్పిటాలిటీ వ్యాపారం కాదు, విద్యా వ్యాపారం కాదు, సొసైటీ కింద రిజిస్ట్రేషన్ సంస్థలు పనిచేస్తుంటాయి. పేదలకు, లేని వారికి, అర్హులకు ఉచిత విద్య చేస్తామని అంటుంటారు. కానీ మనం చూస్తూనే ఉన్నాం ఈ విద్యా వ్యవస్థలో ఎక్కడికి వెళ్ళినా విద్య వ్యాపారం అయిపోయింది. అమ్మకం లేనిది అంటే డబ్బులు లేనిది పెన్ను కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో రూపాయి పెన్ను కూడా వాళ్ళు 20 రూపాయలు 30 రూపాయలు దాఖలాలు చూస్తూ ఉన్నాం. జనరల్గా జరుగుతూనే ఉంది. ఇకపోతే మోహన్ బాబు గారు సినిమాల రంగం మొదటి నుంచి చూస్తూ ఉంటాం. ఆయన వ్యక్తిగతంగా దురుసు ప్రవర్తన, ఆయన పెట్టుకున్న పేరు దానికి క్రమశిక్షణ అంటే పంచువల్గా టైంకి రావడం కాదు, ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలను గుర్తించాలి, ఎదుటి వాళ్ళ యొక్క అభిరుచులు గుర్తించాలి, అవి కూడా క్రమశిక్షణలో బాగుంటుంది. కానీ ఆయన చెప్పిన టైంకి రావాలి, ఆయన చెప్పినట్టే నటించాలి, ఆయన చెప్పిన వ్యక్తుల దగ్గరికి పోవాలి. ఆయన చెప్పిన విధానం పాటించకపోతే హీరోయిన్లు కొట్టిన వైనాలు ఎన్నో చూస్తూ ఉన్నాం. మోహన్ బాబు గారు మొత్తం విషయంలో నేను ఒకటి మాత్రం మెచ్చుకోగలుగుతాను. ఆయన యూనివర్సిటీ స్థాపించేటప్పుడు కానీ అది పాలసీ మొదటి నుంచి చెప్తున్నాడు, ఆ తర్వాత కూడా దాన్ని ఫాలో అవుతున్నాడు. ఒకటే ఏంటంటే అప్లికేషన్ ఫామ్లో కుల ప్రస్తావన తీసుకురాకుండా, మత ప్రస్తావన తీసుకురాకుండా అప్లికేషన్ ఫామ్ విధానం పెడతారు. కులరహిత విద్యార్థి వాతావరణంలో విద్యా వ్యవస్థ ఉండాలన్నారు. అది మాత్రం బాగుంది. కానీ మిగతా అంతా కూడా ఈ విధంగా జరుగుతూ ఉంది. ఇందులో టైం పంచువాలిటీ కూడా బాగుంది. క్రమశిక్షణ పాటిస్తే బాగానే ఉంటుంది. పాటించడం ఒకటే కాదు కూడా ఎదుటి వారి యొక్క మనస్తత్వాలని, వ్యక్తి యొక్క మనోభావాలను గుర్తించకుండా హీరోయిన్లని అందరి ముందులా లాగి కొట్టడాలు, ప్రెస్ మీట్లోనే కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆయన వ్యక్తిగతమైన దురుసు ప్రవర్తన, దానికి అందమైన పేరు పెట్టుకొని క్రమశిక్షణ అనేది, పంచువాలిటీ అనేది పేరు పెట్టుకుంటున్నాడు. ఆయన నటుడు కాదంటే మంచి నటుడు కాబట్టే రాణిస్తున్నా. నటుడు కాని వాళ్ళని ఎందుకు సినిమా పరిశ్రమ వెనక్కి పంపించింది. అంత మాత్రాన ఆయన గొప్పవాడిగా చెప్పాలంటే అది సాధ్యమైన కానీ విషయం.
వ్యక్తి ప్రవర్తన బట్టి అతనికి విలువనిస్తారు. ఈ విధంగా కాంట్రవర్షన్ జరిగితే మాత్రం ఖచ్చితంగా ఆయన స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఆ విధమైన స్థానం ఫలితాలు ఇప్పుడు ఆ సినిమాల యొక్క ఫలితాలు మనం చూస్తూ Yes, ఉన్నాం. yes, అవును. సరే చూద్దాం ఏం జరుగుతుంది. చట్టం అయితే ఉంది కదా, మరి ఆయన అరెస్ట్ అవుతాడా, ఏం జరుగుతుందో వెయిట్ చేస్తాం. అదే శ్రవణ్, ఇప్పుడు మీరు అన్నట్టుగా వ్యక్తిగత ప్రవర్తన అనేది ఖచ్చితంగా సినిమా కూడా ఇంపాక్ట్ చూపిస్తుందని మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. మనం చూసినట్టయితే మీరు చూడండి, ఇక్కడ మన తెలుగులో పవన్ కళ్యాణ్ కానివ్వండి, తమిళనాడులో రజనీకాంత్ కానివ్వండి, సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ప్రొడ్యూసర్స్ సేఫ్ ఉంటారు. యా చూడండి, బికాజ్ ఆఫ్ ఒక వ్యక్తిగత ఒక ఇమేజ్. పవన్ కళ్యాణ్ మంచివాడు, రజనీకాంత్ మంచివాడు, మంచి పనులు చేస్తాడు, మనం పెట్టినటువంటి టికెట్ డబ్బులు మంచికి ఉపయోగపడతాయి, ఇటువంటి ఆలోచనలు ఉంటాయి. అదే మీరు ఎంత గొప్ప సినిమా మన ఈ మధ్య జిన్నానా ఇంకేదో సినిమా బాగుందంటే సినిమా చాలా మంది చెప్పారు సినిమా బాగానే ఉందన్నారు, కానీ అసలుకి ఒక టికెట్ 2 టికెట్ కూడా తగలే. యా ఎందుకంటే అవునన్నా కాదన్నా ఒక వ్యక్తి యొక్క మనోవేదన క్రోషం ఉంటుంది. అంటే వాడు తిట్టుకుంటానో ఏదో చేస్తే పని సక్సెస్ కాదు. నెగటివ్ ఉన్నప్పుడు నెగటివ్ ఫలితాలు వస్తాయి. అవును. అదే అతను ప్రేమతో చూస్తున్నప్పుడు వాడు ఈ సినిమా నాది అనే ఫీలింగ్ తోటి బ్లెస్సెస్ ఇస్తాడు. అప్పుడప్పుడు ఆ బ్లెస్సెస్ కూడా పని చేస్తాయో మీరు అన్నట్టు. అట్లాంటి పని చేయబట్టే కదా ఈ రోజు మనం చాలాసార్లు చెప్తాం సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి. అవును. సినిమాను ఫ్లాప్ అయినా వరుసగా 10-15 సినిమాలు తీసినట్టు హీరో అవును. ఫ్లాప్ అవుతే ప్రొడ్యూసర్ని పిలిచి ఇంకో సినిమా ఆర్థిక సాయం ఇంకో సినిమా చేసుడు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో, రజనీకాంత్ గారి విషయంలో అవును. వాళ్ళంతా ఎందుకు స్టార్గా ఉండి ప్రజల మన్నలు పొందుతా ఉన్నారు, వాళ్ళ గురించి ఎందుకు పాజిటివ్ మాట్లాడుతున్నాం అంటే విషస్ వాళ్ళు ఎదుటి వాళ్ళు కోరుకుంటారు అంత విషస్ కాబట్టి వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది. కేవలం టైం పంచువాళ్ళకి వస్తాను 5 అంటే 5 నిమిషాలు ముందే ఉంటే ఉండడం గొప్ప విషయం కాదు. ఉన్న తర్వాత వచ్చిన తర్వాత కూడా బిహేవియర్లు కూడా ఉంటాయి. సరే మనం చూద్దాం మరి ఈ జరిగిన పొరపాట్లు ఏ విధంగా దిద్దుకుంటాడు. ఓకే.